టైం వస్తదిరా అప్పుడు నేను నీకు చెప్తా అంటా ఉంటారు కదా డైలాగ్. ఈ యొక్క మాట ఎప్పుడు అంటామంటే బాగా ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడో, దుఃఖపెట్టినప్పుడో, ఏదన్నా మనల్ని బాగా శోధించినప్పుడో అప్పుడు ఈ డైలాగ్ ఆటోమేటిక్‌గా వస్తది. రైట్? కానీ వాక్యం ఏమంటుందంటే ప్రతి సమయము ఎవరి ఆధీనంలో ఉందంట? ఆయన ఆధీనంలో ఉందంట. దాన్ని మనము హీబ్రూ భాషలో మనం చూసుకుంటే ఆల్ఫా అండ్ టేవ్ ఈ 2 మాటలు ఎక్కడున్నాయంటే హ్యాపెన్ అనే అంటే జరుగుతుంది. అంటే సమస్తము ఆయన ఆధీనములో ఉన్నది. సమయము ఆయన ఆధీనములో ఉంది. నీవు ఎప్పుడైతే ఆయనతో ఉంటావో నీవు టైం కోసం వెయిట్ చేయనవసరంలా. నీ టైం కోసం నువ్వు వెయిట్ చేయనవసరం లేదండి. వాళ్ళకి నువ్వు నీ టైం వచ్చినప్పుడు చూపినవసరంలా. ఆటోమేటిక్‌గా ఆయన రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే సమస్తము సమకూడి నీ మేలు కొరకే జరుగుతుంది. నీకు బాధపెట్టి, కష్టపెట్టి ఆయన సంతోషించే దేవుడు కాదండి. ఏ విధంగా చేస్తాడంటే నిన్ను ఒక సాక్ష్యముగా మార్చడానికి. అందరూ మన బైబిల్‌లో చూసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క గొప్ప వ్యక్తులు కూడా ఒకానొక సమయంలో ఏదో దేవుని బాధ చేతో, శోధనలో, పాపంలో ఉన్నవారే. అందరినీ కూడా దేవుడు అద్భుతమైన రీతిలో ఈవెన్ చేపలు పట్టే వారిని ఏ విధంగా తయారు చేసిండు? అపోస్తలుగా మార్చాడు. గొర్రెలు కాచుకునే వారిని ఈ రాజుగా తయారు చేశాడు. ఆయనకి నీ జీవితంలో ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? ఏదీ లేదు. సమస్తము ఆయనని నమ్మిన వారికి సాధ్యమే. ఆయన నమ్ముతున్నావా ఈరోజు? ఆయన్ని దేవా ఇదిగోనైనా నా జీవితం అని ఈరోజు నీవు ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నీ కోసం సమయాన్ని తయారు చేసి ఎవ్రీథింగ్ హీ విల్ మేక్ ఇన్ అన్ ఆర్డర్. ప్రతి ఒక్కటి ఒక ఆర్డర్‌లో తయారు చేస్తాడు. ఏ విధంగా ఒక మ్యాగీ చేయడానికో, బిర్యానీ చేయడానికో ఒక ఆర్డర్ ఉంటది. నీళ్ళు ఈ టైంలో పోయాలి, తర్వాత మసాలా ఎయ్యాలి, నూడిల్స్. సో నీకు అన్నీ ఆయన చేపిస్తాడు. మొత్తం హీ విల్ మేక్ ఎవ్రీథింగ్. అందుకనే అంటున్నాడు ఫర్ ఎవ్రీథింగ్ హీ విల్ ఎలెక్ట్ ఎ పర్సన్. కొంతమందిని నీళ్లు పోయడానికి, కొంతమంది విత్తనం నాటడానికి, కొంతమంది దాన్ని పోషించడానికి. హీ విల్ నర్చర్ యూ. నీ యొక్క జీవితము ఆ యొక్క విత్తనమును పోలే ఉన్నది. నీవు ఎప్పుడైతే దేవా ఇదిగోనైనా ఆయనకి ఇస్తున్నాను, నీ హృదయము విరిగి నలిగినప్పుడు హృదయం ఎప్పుడైతే ఆయనకి ఇస్తావో ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అందుకనే ముందుగా విత్తనం ఏమవుతుందంటే వృక్షంగా మారాలంటే ముందు విరిగిపోతుంది. హీ లవ్స్ ద బ్రోకెన్ హార్టెడ్ మైండ్స్. ఆయన విరిగి నలిగిన హృదయాల్ని ఎంతగానో ఆదరిస్తాడు. ఆయనకి ఎంతగానో ప్రియులు. ఈరోజు ఈ క్షణంలో నీ వరిగా ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే సమయము ఆయన ఆధీనంలో ఉంది. ప్రతి దానికి ఒక సమయం కాదు. అది నీవు ఆయన్ని నమ్మినప్పుడు ఆ సమయాన్ని నీ కొరకు, నీ మేలు కొరకు తయారు చేసి నడిపించి, విడిపించి, రక్షించి, బలపరిచి నిన్ను దీవిస్తాడు. ఆయన కృప చూపించి ఒక సాక్ష్యంగా మారుస్తాడు. షలోమ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్. ఆయన ఆశీర్వదించును గాక, నిన్ను బలపరచును గాక, నిన్ను నడిపించును గాక. ప్రైజ్